వెల్కమ్ టు జ్యోతిష్ సార్. ఈరోజైతే కొన్ని కూరగాయలు పువ్వులు అవన్నీ అయితే ఉన్నాయి, తెంపుకుందామా కదండి. మరి నాతో పాటు వచ్చేసి ఏమేమి ఉన్నాయండి చూడండి. టమాటాలు అయితే చాలా బాగా అసలు పండిపోయినాయి, ఎక్కువగా కాయలు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ అయితే తెంపేద్దాము. అన్నీ ఎవరికంటే ఇవన్నీ కూడా మళ్ళీ పండుగ అయిపోయి రాలిపోతూ ఉంటాయి కదా. ఇవన్నీ అయితే వచ్చినాయని తెంపుకుందాం. టమాటాలు చాలానే ఉన్నాయి, మనం మధ్య మధ్యలో కూడా పైకి వచ్చి తీసుకుంటున్నాము. ఇంకా మళ్ళీ ఇవన్నీ కూడా రాలిపోతాయి కాబట్టి తీసేద్దాం. చాలా టేస్ట్గా ఉన్నాయి ఇవి. ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఆల్రెడీ కొమ్మ కూడా చూడండి ఇట్లా రాలిపోతున్నాయి. చెట్టు ఎక్కువ బరువైపోతే కూడా మనకి పొంగిపోతుంది. అందుకని ఈ దూరయి కూడా మనం తీసేద్దాం. పచ్చడికి చాలా బాగుంటాయి. చూసిరు కదా ఒక చెట్టుకి ఎంత బాగా వస్తున్నాయి కాయలు. లేయర్ మెథడ్లో చాలా ఈజీగా ఉంటుంది. గార్డెనింగ్ కూడా మనకి అంత కష్టం అనిపించదు అనమాట. మనం ఎక్కువ శ్రమ లేకుండా చేసుకునే పద్ధతి అనమాట ఇది. ఇప్పటికీ ఈ చెట్టుకి మనం 5-6 సార్లు అయితే తీసుకున్నాము. ఇంకా పక్కనే పువ్వులు కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అయితే తెంపుదాము. ఎట్లాగో మనకి పండుగ కూడా వస్తుంది కదా. ఈ బంతిపూలు మనం 1 రూపీన్నర ఊరికించి తెచ్చినాం కదా. ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే ఇది గుర్తుపట్టిండొచ్చు. ఇవి ఇంకా పెద్దగా అవుతాయి. ఈ సైజ్ మంచిగా పెరిగినాయి. అన్నీ తీసేస్తే అవి చాలా బాగా పెరుగుతాయి. ఇక మనం అన్నీ చెట్టు పైన ఉంచినాం అనుకోండి, మనకి ఇంకా వాటికి బలం సరిపోతే అవి చిన్నగా ఉంటాయి, ఇవి పెద్దగానే ఉంటుంటాయి. ఎట్లుంటాయి ఈ బంతిపూల ఘాటైన వాసన చాలా మంచిగా ఉంటుంది. చెవు నొప్పి అలాంటిది కూడా పోతుంది అనమాట సర్దికి. మనము 10 రూపాయల నార తెచ్చినాం కదా. 10 రూపాయల నారలలో మనకైతే ఒక 4 మొక్కలు మిగిలినాయి. మనము ఆ రోజే నెక్స్ట్ డే అయితే మంచిగా ఉండేది. మనం 2 డేస్ తర్వాత వచ్చినాం కదా ఊరికించి. కొన్ని అయితే వడలిపోయినట్టే. ఈ పువ్వులు అయితే ఎన్ని వచ్చినాయి అసలు ఫస్ట్ నుంచి హార్వెస్ట్ చేస్తే కదా. చాలా బాగా అయితే వచ్చినాయి. ఇది ఇంకా చాలా ఘాటైన వాసన ఉంటుంది. కుంకుమ బంతి, తురక బంతి, ఇంకా కారం బంతి, చాలా పేర్లు అయితే చెప్పిరండి. చాలా థ్యాంక్స్. కొన్ని పేర్లు అయితే నాకు తెలియదు. కుంకుమ బంతి అని ఒకటి తెలుసు, కారం బంతి, ఇంకా తురక బంతి. ఇది చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అయితే చాలా బాగా అట్లా ఉంటుండే. అసలు మస్తు ఆడుకుంటుండే వీటితోటి. ఈ పువ్వులు హార్వెస్ట్ చేసినప్పుడు కానీ కూరగాయలు దింపుతున్నా కానప్పుడు మనకి ఎట్లంటే ఒక షేన్లోకి వెళ్తే స్మెల్ ఒక డిఫరెంట్ వాసన వస్తుంది చూడు, అలాంటి వాతావరణమే ఉంటుంది మొత్తానికి. మనకి టెర్రస్ పైన వస్తే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. తప్పకుండా ఒక్కరైనా ఒక 4-5 మొక్కలు వేయించుకోండి. పూల మొక్కలైనా మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు బ్రెయిన్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, ఏ టెన్షన్స్ లేకుండా. ఇంక ఇవన్నీ కూడా కొంచెం వడలిపోయినట్టు అయినాయి కదా, అవన్నీ సీడ్స్కి వదిలేద్దాము. తీసేస్తుంది సపరేట్గా. మళ్ళీ ఈ మొక్కకి ఫెర్టిలైజర్స్ ఇస్తే ఈ చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మళ్ళీ వస్తాయి. మనము ఇది టెర్రస్ పైనే కాబట్టి ఎప్పుడు కావాల్సి అప్పుడు నారేసుకొని పెంచుకోవచ్చు. మనకు సంవత్సరం పొడుగునా కూడా ఈ పువ్వులు ఉంటుంటాయి. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇట్లా చిన్న చిన్నగా వస్తాయి చూడండి. ఫస్ట్ పువ్వుకి మనకి లాస్ట్ పువ్వుకి తేడా ఉంటుంది. ఇంక ఇట్లా అయిపోయింది అనుకోండి, ఈ మొక్క తీసేయడమే మంచిది. మంచిగా కంపోస్ట్లో వేసుకుంటే ఎరువుగా మారుతుంది. మనకి వీటిని కట్ చేసి నీళ్ళల్లో వేసి కూడా ఫెర్టిలైజర్స్గా మార్చి మొక్కలకి ఇస్తే, ముఖ్యంగా మందారం మొక్కలకి మిల్లీబగ్స్ అలాంటివి వస్తాయి కదా, ఇది మంచి ఫెర్టిలైజర్గా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా దానికి పూర్తిగా పోవడం అంటే ఏమి ఉండదు, కానీ మనకి అప్పటి వరకు మొక్క అయితే హెల్తీగా పెరుగుతుంటుంది. దానికి పూర్తిగా పోయేటంత అయితే ఇంకా మనకి ఏ మందులు అయితే కనుగొనలేదు. చూడండి ఈ విధంగా.
ఎంత బాగున్నాయి కదా ఇవన్నీ కూడా, ఎంత మంచిగా కలర్ఫుల్గా. ఫొటోస్కి వేసినా కానీ పసుపు కలర్ ఇవి డోర్కి వేసుకున్నా కానీ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎట్లాగో మనకి ఏకాదశి పండుగ వస్తుంది కదా, ఫస్ట్ పండుగకి మన గార్డెన్లోని పువ్వులు మనం దేవుడికి మాలగా మన చేతులతోటి మనం పెంచి ఇట్లా హార్వెస్ట్ చేసి వేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా ఈ తమలపాకులు అయితే చాలా బాగున్నాయి. తర్వాత మనం ఒక రోజు ముందు తెంపుకుంటే అయిపోతుంది, ఆ రోజుకి ఆ రోజు. ఈ సన్నజాజి మొగ్గలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవి తెంపే వరకు మనకు టైం పడుతుంది. ఇవి లాస్ట్కి తెంపుతా. మన ఆలుగడ్డ చెట్లు చూడండి ఎంత బాగా వచ్చినాయి, పూత కూడా ఎంత బాగా స్టార్ట్ అయింది చూడండి. ఇది ఇట్లా పూత వస్తుందని నాకు కూడా తెలియదు, ఎప్పుడంత అబ్జర్వ్ చేయలేదు. మనం ఈసారి అయితే స్పెషల్గా ఒక కంటైనర్లో వేసి పెంచడం ఫస్ట్ టైం. ఇంతకుముందు వేసినాం కానీ అక్కడొకటి అట్లా పెట్టినాము, కరెక్ట్ మనకు అనేది తెలియలేకుండే. ఇట్లా ఫ్లవరింగ్ కూడా వస్తుంది దీనికి, చూడాలి ఏ విధంగా వస్తాయి అనేది చూడాలి. మరి ఇక్కడ ఉల్లిపొరక కూడా రెడీ అయిపోయిందండి. ఇది తీసేద్దాం మనము. మనకి ఎట్లయినా ఇది కంటైనర్ కావాలి. ఇంకో దాంట్లో వేసుకున్నాను నేను. ఇది పొరక మనం మంచిగా ఎగ్ కర్రీలో కానీ శనగపప్పు వేసుకొని వండుకున్నా చాలా బాగుంటుంది. మనం ఇవి చిన్న ఉల్లిగడ్డలు పెట్టుకున్న వస్తుంది, పాడైపోయిన ఉల్లిగడ్డలు అయినా సరే ఆకు వస్తుంది, చాలా బాగుంటుంది. మీకు ఇంకో టిప్ ఏంటంటే, ఇది గులాబీ మొక్కల్లో కూడా ఒక్కొక్క ఉల్లిగడ్డ పెట్టినా కానీ మంచిగా వాటికి ఫెర్టిలైజర్గా మారుతుంది, మొక్క కూడా హెల్తీగా పెరుగుతుందండి. ఇందులో క్యాబేజ్ అన్న కాలీఫ్లవర్ అన్న వేద్దాం అనుకుంటున్నాను, అందుకే మొత్తం తీసేస్తాను. లేకపోతే ఈ ఆకులు తీసుకుంటే మనకు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ వంకాయ మొక్కలు అయితే చాలా బాగా వచ్చినుండే, అన్నీ కూడా మంచిగా వచ్చినుండే. కానీ మనకి ఇక్కడ పిల్లి అదంతా కూడా మట్టి తోడేయడం వల్ల చాలా వరకు మొక్కలు అయితే పోయినాయి మనకి. చూడండి, మనము కిచెన్ వేస్ట్ నుంచి కదా మొక్కలు మంచిగా పెరుగుతాయి, కానీ ఇట్లా పిల్లులు అవన్నీ ఏంటంటే మట్టిని ఊకే తోడుతూ ఉంటాయి. కొన్ని విత్తనాలు అయితే చాలా వరకు వేస్ట్ అయిపోయినాయి మనకి. చూడండి, చెట్టు హెల్తీగా పెరుగుతుంది, పూత అంతా మంచిగా వస్తుంది. కానీ ఇవి మనకి కాయలు వచ్చే వరకు కూడా జాగ్రత్త చేసుకోవాలి. చూడండి, కాకరకాయలు ఇవి కూడా చాలా బాగుంటాయి, తెల్ల కాకరకాయ. ఇక్కడ చూసిరా ఈ టాయ్ పెట్టిన ఇట్లా మనకి ఏవి ఈ కాయకి దగ్గరగా ఇట్లా పెట్టుకుంటే మనకి అవి పురుగులు వస్తాయి కదా, వీటికి వాళ్ళే ఫ్లైస్ పుచ్చులు రాకుండా ఉంటాయి అన్నమాట. ఇట్లా ఎల్లో కలర్ ఏదన్నా టాయ్ ఉంటే పెట్టండి. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా ఏమన్నా పురుగులు వచ్చినప్పుడు ఏమవుతున్నాయంటే ఇంకా ఆ కాయ మీద వాలకుండా దీనిపైన వాలుతున్నాయి. ఇది ఒకసారి అబ్జర్వ్ చేసిన నేను, ఇంకా అప్పటి నుంచి ఇదే టిప్ పాటిస్తున్నాను అనమాట. చూడండి, కాయ కూడా చాలా బాగా వచ్చింది కదా. ఇంకా తీసేద్దాం, ఇది ఇంకొంచితే మనకి పండుగ అయిపోతుంది. ఇది మళ్ళీ కూడా పసుపు దాంట్లో ఉంది మనం, అందుకని ఇదైతే తీసేస్తున్నా. ఇంకా కొంచెం పెద్ద కూడా పెరుగుతుంది కానీ తీసేద్దాం. ఇక్కడ కూడా కొన్ని వంకాయలు ఉన్నాయి. ఒకే దాంట్లో 2 విత్తనాలు వేసిన నారు, అందుకని మనకి ఈ విధంగా. మనది మునగ చెట్టు సెకండ్ చూడండి, మంచిగా పూత అయితే వచ్చింది. దీనికి ఎన్ని కాయలు వస్తుంది అనేది చూడాలి. అట్లనే కొన్ని చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి కదా, తెంపుదామా. చూడండి, చాలానే వచ్చినాయి, బాగానే ఉన్నాయి. మధ్యలో కూడా ఒకసారి తెంపుకున్నాం కదా మనము, ఈ విధంగా ఉంది. చెట్టు కూడా ఎండిపోతుంది, తీసేసేయాల్సిందే. ఉన్న కాయలన్నీ తీసి ఈ పూతున్న వరకు ఉంచి తీసేసుకుంటే మళ్ళీ చెట్టు చిక్కుడు పెట్టుకోవచ్చు. అది మనకి సంవత్సరం పొడుగున వస్తుంది కదా. ఇవి ఏంటంటే సీజన్లోనే వచ్చాయి అన్నమాట. ఇంకా పురుగు కూడా స్టార్ట్ అయిపోతుంది, మనం ఉంచినా కానీ
ఇగో చూడండి ఎంత బాగా వచ్చినాయి కాయలు. ఒక్క కొమ్మకి ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవి తీసేసుకుంటే ఇంకా మనం ఏదైనా తినగలుగుతాము. ఇంకా పురుగు ఎక్కువ వస్తుంది ఇంకా వీటికి. ఈ చెట్టుది కొన్ని ఏంటంటే సీజన్లో వచ్చేటివే ఉంటాయి. ఇది తీగ చిక్కుడు మనకు ఒక 3-4 నెలలు వస్తుంది అంతే. ఈ సన్నవి మళ్ళీ మనకి సంక్రాంతి వరకు వస్తాయి, ఇంకో వారంలో. ఇంకేంటి కలగూరకు మళ్ళీ సరిపోతాయి మనకి అన్ని రకాలు. ఇప్పుడైతే మనకి మంచిగా ఒక్కొక్క కూరకు సరిపడ వచ్చినాయి ఒక పూటకి. రెండు విత్తనాలకు బాగానే వచ్చింది మనకి, 5-6 వేస్ట్లు వచ్చినాయి బాగానే. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఏంటంటే ఇంకా 4-5 విత్తనాలు పెట్టి కొంచెం ఎక్కువ వేయించుకునే ప్రయత్నం చేయాలి. చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది, కానీ మనకి ఈ కొద్దిగా వేసుకున్నందుకేమో చాలా టేస్ట్గా ఉంది. ఇంకొకటి మనము ఇట్లా మామూలుగా వండుకున్నా కానీ ఫ్రైలాగా ఒట్టిగానే ఉడికిపోతుంది ఒక 2-3 నిమిషాలలో. ఏ మందులు వేయకుండా ఇంట్లో పడేసే వాటి కిచెన్ వేస్ట్ తోటే కదా. ఇట్లా వండించుకొని తినడం చాలా ఆనందంగా ఉంటుంది కదా. అసలు ఇంత బాగా పండుతాయని అసలు అనుకోలేదు. మనము చేనులలో చూడడం వరకే ఉంటుంది, కానీ ఇప్పుడు పండిస్తే దీని వాల్యూ ఏంటనేది కూడా మనకి ప్రతి కాయది కూడా చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటాం. ఇంకా కొన్ని విత్తనాలు ఇక్కడ రెడీ అవుతున్నాయి, అవి ఉంచేద్దాం. ఇవి ఆకుల ముందు ఉంటాయి, కింద అసలు కనిపించేవి కాయలు. చూడండి ఆకుల కింద. మనకి తర్వాత కనిపిస్తాయి. ఇంకా కొంచెం పూత కూడా ఉంది, మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ వస్తుంది అనుకుంటా. ఇది అయిపోయినాక మనం తీసేయడం ఈజీగా. ఈసారి అయితే చిక్కుడు చాలా బాగా వచ్చిందండి. మిగతా కూరగాయలతో పోలిస్తే నాకు చిక్కుడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఇక్కడ చూసిరా అయిపోయినాయి అనుకుంటాం మనము. చెట్ల కింద ఇక్కడ చూడండి, గుత్తి చూడండి ఒకసారి. ఇవి ఎట్లుంటాయి అన్నమాట. మనము వీడియో తీసేటప్పుడు కనిపించాయి, ఇవి తర్వాత మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ కూడా చూసారు కదా ఈరోజు మనవి కూరగాయలు. ఇంకా మల్లెపూలు ఉన్నాయి, సన్నజాజి మొగ్గలు, అది తర్వాత తెంపుతాను. చూసారు కదా ఈరోజు హార్వెస్ట్ ఏ విధంగా అనిపించింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచుకొని ఇట్లా ఆర్గానిక్ ఫుడ్ని తిని ఆరోగ్యంగా ఉండండి. ఉంటాను మరి, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.